ఈ లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చాక ఇంకా జీవితాంతం ఎక్సర్సైజులు చేసుకోలేమా? హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చాక ఎక్సర్సైజులు చేసుకోకూడదు అనేది పెద్ద అపోహ. లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇక్కడ ఉండే కండరాల వీక్నెస్, మీ బ్యాక్ మసిల్స్, మీ కోర్ మసిల్స్ యొక్క వీక్నెస్. మీరు ఎక్సర్సైజులు చేసుకోకపోతే ఈ కండరాలు అనేది ఇంకా వీక్ అయిపోయి ఈ ప్రాబ్లం అనేది, ఈ లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చాక 1 నుంచి 2 వారాలు రెస్ట్ తీసుకోమంటాము, అది నిజమే. కానీ ఇలాంటి రెస్ట్ పీరియడ్ తర్వాత మీరు మెల్లగా వాకింగ్ మొదలుపెట్టి, కుదిరితే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుని ఈ కండరాలు, ఈ బ్యాక్ మసిల్స్, ఈ కోర్ మసిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైతే ఈ లంబార్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉందో వాళ్ళతోటి షేర్ చేయండి.